రేషన్ బియ్యంలో తనకు తన కుటుంబానికి సంబంధం లేదన్నారు మాజీ మంత్రి ద్వారంపుడి. రేషన్ బియ్యం వంకతో తనకు తన కుటుంబానికి చెడ్డ పేరు తేవాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. 98% రా రైస్ కాకినాడ పోర్ట్ నుంచే ఎగుమతయ్యేలా చేయడమే తాను చేసిన తప్ప అని ప్రశ్నించారాయన. రేషన్ మాఫియా చేసేసాడు ద్వారంపూడి. రేషన్ మొత్తం కింగులు అని చెప్పేసి ఏదో వాగుతున్నారు. నేను వాళ్ళకి చాలా క్లియర్గా చెప్తున్నాను, ఏ రోజు నేను కానీ నా కుటుంబం కానీ రేషన్లో లేవు. ఈ రేషన్ అనే ఒక వంకతో నన్ను నా కుటుంబాన్ని బ్యాడ్ చేయాలని ఒక ఉద్దేశంతో మొత్తం ఎక్స్పోర్ట్ నాశనం చేసి పడేయారు వీళ్ళు. ఈరోజు కాండ నుంచి వెళ్ళిపోతుంది, వైజాగ్ నుంచి వెళ్ళిపోతుంది, పారాదీప్ నుంచి వెళ్ళిపోతుంది, కృష్ణపట్నం నుంచి పోతుంది, చెన్నై నుంచి పోతుంది. 6 నెలలు అయింది కదా, ఎక్కడ కంట్రోల్ చేశారు రేషన్ మీరు? రేషన్ బియ్యాన్ని ఎక్కడ కంట్రోల్ చేశారు? ఈరోజు ఛాలెంజ్ అని చెప్తున్నారు, గుంటూరు నుంచి ప్రతి రేషన్ బియ్యం కూడా చెన్నై వెళ్ళిపోతుంది. రేషన్ మాఫియా చేసేసాడు ద్వారంపూడి.